చేతబడి నిజమేనా? చాలా మంది చేతబడి వల్ల ప్రయోగాల వల్ల చాలా బాధపడుతుంటారు. నిజంగా చేశారని తెలియక కూడా, అంటే వాళ్ళకి చేశారని కూడా తెలియదు, అన్ని ఇబ్బందులు పడుతుంటారు. గొప్పగా బతికిన వాళ్ళు కిందకు వచ్చేస్తుంటారు. ఆరోగ్య ఇబ్బందులు వస్తాయి, హాస్పిటల్స్కి డబ్బులు ఖర్చు పెట్టడమే, ఇంకా ఏ సమస్య కూడా తెలియదు. తర్వాత అప్పులు పాలైపోతారు. భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తుంటాయి, థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతూ ఉంటాడు, మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు. ఇలాంటి గుణాలన్నీ కూడా ప్రయోగంలో భాగమే. ఈ యొక్క ప్రయోగం కానీ చేతబడి కానీ తీవ్రం అయితే అది ప్రాణానికే ప్రమాదం. చాలా మంది అనుకుంటారు చేతబడి నిజమేనా అని. మనం ఒక విగ్రహంలోకో, ఒక చిన్న పసుపు ముద్దలోకో, ఒక దేవతా మంత్రాన్ని జపం చేసి ఉపాసన చేసి ఎలా అయితే ఆవాహన చేస్తే దేవతా శక్తి వచ్చి అలా కూర్చుంటుందో, అలాగే దుష్టశక్తి కూడా వస్తుంది, దానికి మనం చెప్పిన పని చేస్తుంది. ఇది నిజం. ఈ యొక్క ప్రయోగం తీవ్రం అవడం వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతుంటారు. నిజంగా అలాంటి ప్రయోగం వల్ల ఇబ్బంది పడుతూ, అలాంటి చేతబడి వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే